అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా సంగీత మహాయుద్ధం. వెల్కమ్ బ్యాక్ టు అమూల్ సంగీత మహాయుద్ధం. నిజమైన యుద్ధానికి వచ్చామండి. ముచ్చమటలు పట్టించేటువంటి 3వ రౌండ్ అండి ఇది. దిస్ ఇస్ స్వర సంగ్రామం. ఎంటైర్ టీమ్ మొత్తం వచ్చి తమ సత్తా చాటుకునేటువంటి రౌండ్ అండి ఇది. 40 మార్క్స్ కోసం యుద్ధం జరగబోతుంది ఇక్కడ 1 by 1. సో ఎవరు ముందుగా పాడతారు, ఎవరు తర్వాత పాడతారన్నది టాస్ ద్వారా డిసైడ్ చేస్తాం. మాళవిక గారు అండ్ గీతా మాధురి గారు ప్లీజ్. టాస్ కి మేము రెడీ. మరి హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్. హెడ్స్, మిగిలింది టైల్స్. ఓకే. హెడ్స్ అంటే తలలు ఉంటాయి. సో మీరు గెలిచారండి టాస్. గీత గారు ఏం డిసిజన్ తీసుకుంటారో చూద్దాం. మీరు ముందుగా పాడతారా లేదా వాళ్ళని పాడమంటారా? ఓన్లీ వన్ సెకండ్. ఓకే, ఫస్ట్ పాడేస్తాం. ముందే పాడేస్తారా? దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి ప్రాబ్లం? ఎందుకంత డల్ గా ఉన్నారు? ఏంటి చెప్పండి. ప్రాక్టీస్ చేస్తున్నారా అసలు? లా 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 లా. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు. ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు. ప్రేమ లేదని ప్రేమించరాదని. మరి మీ ప్రాబ్లం ఏంటి? లవ్ ఫెయిల్యూరా? చూద్దాంలే, అంత సెట్ అయిపోతుందేమో. డోంట్ వరీ. మీ ప్రాబ్లం ఏంటి? ఏమైంది? హ్యాండా? ఓహో, ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసి తిని, అది విషమని చివరకు తెలిసినది. సఖియా నీవెంతటి వంచన చేసావు, సిరి సంపద కమ్ముడు పోయావు. విడనాడుట నీకు సులభం, విడనాడుట నీకు సులభం, నిన్ను విడువదులే నా హృదయం. ఓ ప్రియా మరుమల్లియ కన్నా చల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసి తిని, అది విషమని చివరకు తెలిసినది. ఓ ప్రియా ఓకే, వెరీ సాడ్. సి లైఫ్ లో ఇవన్నీ చాలా కామన్. లవ్ ఫెయిల్యూర్స్ ఆర్ లవ్ యునో, ఇవి లైఫ్ లో కామన్. ఇవన్నీ అలా అవుతూ ఉంటాయి. సరే, యాక్చువల్లీ నీదేమైంది? కన్విన్స్ అయింది అమ్మాయి? వాట్ హ్యాపెన్? My love is gone, my love is gone, my love is gone, my love is gone. Woo!
success is very important for life, but love failure is just a part of life. How is it, audience? Fabulous, fantastic. స్వర సంగ్రామం నిజంగా చాలా వేడిగా సాగబోతుందండి. సో గీతా మాధురి గారు పకడ్బందీగా ప్లాన్ చేశారు. సూపర్ మెడ్లీ. జడ్జెస్, నీ టీమ్ కి అసెట్ అభిరామ్. ఎస్, బాగా ఇంటెలిజెంట్ గా సెలెక్ట్ చేసుకున్నావు, బాగుంది. కానీ నాకు అసలు నచ్చలేదు. అసలు నచ్చలేదు. మీరు అనుకున్న ఆ చిన్న డ్రామా ఏదైతే ఉందో అది కరెక్ట్ గా యాక్ట్ చేయలేదని దాని అర్థం. డిజైన్ ఈజ్ నాట్ ప్రాపర్. మీ కాన్సెప్ట్ అనుకుంది ప్రాపర్ గా ఉంది. Should have been better. The way you projected it is not that impressive. That's what we are telling. What I wanted to tell is, నేను అగ్రీ చేస్తాను. అంటే డిజైనింగ్ బాగాలేదు, ఓకే, యాక్టింగ్ బాగాలేదు. మేము ఒకవేళ గనక ఒక బంచ్ లాగా సాంగ్స్ 3 songs పాడుంటే మీకు ఇష్యూస్ ఉండేవా? లేకపోతే Bunch laga songs, 3 songs పాడుంటే if they were connected, Yes. definitely no issues. No issues at all. That we said in the last episode also. Yes. ఎనీవేస్, మార్క్స్ అయితే ఇప్పుడు చెప్పరు, మనకు తెలిసిందే. మిడ్లీ రౌండ్ ఫినిష్ అయింది. స్వర సంగ్రామం మీ వంతు పూర్తయింది. బట్ నెక్స్ట్ టీం సిద్ధంగా ఉందండి. వాళ్ళ గుండెల్లో కాస్త బలం వచ్చినట్టు నాకు అనిపిస్తోందండి. ఎందుకు నెక్స్ట్ ఫైట్ కి వాళ్ళు రెడీగా ఉన్నారండి. ఎంత గట్టి ఫైట్ ఇస్తారు, ఎంతగా మెస్మరైజ్ చేస్తారో చూద్దాం. దానికంటే ముందు అమల్ సంగీత మహాయుద్ధంలో టైం ఫర్ బ్రేక్. ఒక మాస్ సాంగ్ కి ఏం కావాలో అది పక్కాగా వెళ్ళిచ్చేసారు మొత్తం. విజయం ఎవరి సొంతమైనా కావచ్చు. సో విజేతలు ఎవరో తెలుసుకుందామా? నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసిందది ఏనాడ. really carried a very very pleasant feel. మాయదారి మైసమ్మో మైసమ్మ వరం మైసారం గోదమే మైసమ్మ. మెడ్లే కాన్సెప్ట్ అయితే ఏదుందో అది యాక్చువల్ క్యారీ చేయలేదు. I have one question which Nihalanna said. లాస్ట్ టైం నువ్వు చెప్పావు ఒక కాన్సెప్ట్ క్యారీ అవ్వాలని, నువ్వేగా చెప్పింది. నిహాల్ గారు, నేను చెప్పింది I wanted to get into the field. అమోల్ టేస్ట్ ఆఫ్ ఇండియా సంగీత మహాయుద్ధం రేపు రాత్రి 9 గంటలకు మీ జెమినీ టీవీలో.